హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనము యూట్యూబ్లో రోజుకి ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకి యూట్యూబ్ అనేది మనకి పర్టికులర్గా అయితే చెప్పదనమాట మనం ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అది మన మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ టాపిక్ మీద వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం దాన్ని బట్టి అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనం డైలీ బ్లాగ్ చేస్తున్నాం అనుకో, సో మనం అయితే డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. మనం అదే కానీ మనం టెక్ లేకపోతే ఏమైనా న్యూస్ అయితే చేయాలనుకో, సో దానికైతే మనకైతే 2 or 3 days ఆర్ వీక్లీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అంటే వీడియో బట్టి మనం అయితే ఎడిటింగ్ చేస్తాము, దాన్ని బట్టి టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు కామెడీ వీడియోస్ అయితే చేయాలనుకుంటే సో దానికైతే ఒక టైం అయితే పడుతుంది. దానికి మ్యూజిక్ యాడ్ చేయాలి, క్లిప్స్ యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అయితే యాడ్ చేయాలి. దానికి చాలా ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక లాంగ్ వీడియో కామెడీ వీడియో షూట్ చేయాలంటే ఒక 2 days పడుద్ది ఖచ్చితంగా. ఎడిటింగ్ 2 days పడుద్ది. అలా వీక్లీ 1 time అయితే మనం కామెడీ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా డైలీ వ్లాగ్ చేయాలంటే అంటే మన ఓపిక్ని బట్టి మనం ఎంత కన్సిస్టెన్సీగా చేయగలుగుతామో అంత మనం చేయాలి. అంటే ఇప్పుడు కొంతమంది అయితే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, 8 hours డ్యూటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1 hour తీసుకొని ఇలా నార్మల్గా వీడియో అయితే చేయవచ్చు. ఏదో ఒకటి డైలీ అంటే మినీ వ్లాగ్ డైలీ వ్లాగ్ చేయవచ్చు. అలాగా కొంతమందికి అయితే అసలు టైం అయితే ఉండదు. సో వాళ్ళు వీక్లో 2 times 3 times కాకపోతే కంటిన్యూగా చేయడం అయితే వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే మనకి పర్టికులర్గా 50k వ్యూస్ అయితే వస్తుంది. 24 hours లోపల ఇంకొక వీడియో అప్లోడ్ చేసామనుకో, సో దానికి 50k వ్యూస్ ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీ కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లాభం ఉంది. అంటే ఒకసారి 50k వ్యూస్ వచ్చింది, నెక్స్ట్ టైం 50k వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు మీరు నా వీడియోస్ అయితే చూసారు ఈరోజు, మళ్ళీ రేపు కానీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అంటే అది మీరు చూసినా చూడకపోయినా అది వేరేది. కాకపోతే మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, పేజ్లోకి అయితే నా వీడియో అయితే ఒకసారి అయితే వస్తుంది అనమాట. సో అలాగా మన మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది రోజుకి ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. మీ కంటెంట్ బట్టి గైస్. ఇప్పుడు మీరు కామెడీ వీడియోస్ అనుకో ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ వీడియోస్ సింపుల్గా బ్లాగ్స్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే మీ డిపెండ్ అంటే మీరు ఎంత టైం ఇస్తే అంత మళ్ళీ మీ వీడియో బట్టి ఉంటుంది అనమాట. సో మనకి పర్టికులర్గా ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనేది ఏమి ఉండదు. యూట్యూబ్లో కంటిన్యూగా అయితే వర్క్ అయితే చేయాలి. 4000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ పూర్తి చేయాలంటే కంటిన్యూగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. 5 minutes or 6 minutes వీడియో అయితే కంటిన్యూగా ప్రతిరోజు 1 year అయితే 1 year అంటే ఇప్పుడు మనకి సపోజ్ 5 lakhs వ్యూస్ 8 minutes వీడియోకి వచ్చేసింది అనుకో, కంటిన్యూగా వాళ్ళు చూసారనుకో, ఒక వీడియోతోనే మనం క్లిక్ అవ్వచ్చు. కాకపోతే అలా అవ్వదు, చాలా రేర్ అనమాట. ఏదో ఒక వీడియో ఎప్పుడో నా ఫ్యూచర్లో ఎప్పుడో నా వీడియో ఒకటి వైరల్ అవుద్ది. సో నేను దానికైతే ఏం చెప్పలేను. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. నిజంగా కన్సిస్టెన్సీతో పాటు మన వీడియో క్లారిటీగా చాలా అంటే చాలా అవసరం. నాది ఇప్పుడు OnePlus Nord CE2 నా 5 years అయిపోయింది దీన్ని అయితే కొని. సో దీంతో నేను వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేస్తాను ఆల్మోస్ట్. నా దగ్గర వేరే ఆప్షన్ కానీ లేదు. నేను నార్మల్గా అయితే ఐఫోన్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే వీడియోస్ దాంట్లో బాగా వస్తాయి, క్లియర్గా వస్తాయి. ఐఫోన్ వీడియోస్ కోసం అయితే నేను పర్చేస్ అయితే చేయాలనుకుంటున్నాను. వీడియోస్ గైస్ నిజంగా నేను ఎవరు ఫోన్ అయితే చూసినా ఐఫోన్ ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది, ఖచ్చితంగా నేను కెమెరా అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే కెమెరా అంటే నాకు చాలా ఇష్టం ఐఫోన్ది. నిజంగా అంటే క్లియర్నెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఇప్పుడే అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఐఫోను. మీ నార్మల్ ఫోన్తోనే మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తే అది చాలా గైస్. అంటే అందరికీ నచ్చేటట్టు ఉంటుంది. కాకపోతే ఈ జనరేషన్లో 2025లో కంటెంట్ క్రియేటర్స్ చాలా ఎక్కువ అయిపోయారు. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే క్వాలిటీ మ్యాటర్స్ గైస్. నార్మల్గా అప్పుడు ఏంటంటే యూట్యూబర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. సో అప్పుడు క్వాలిటీ అనేది మ్యాటర్ అనేది కాదు. సో వీడియో అయితే చూసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అలా కాదు, మెయిన్ క్వాలిటీ అనేది తీసుకురావాలి గైస్. క్వాలిటీతో పాటు మన వాయిస్ క్వాలిటీగానైతే ఉండాలి. నేనైతే ఇప్పుడైతే రూమ్లో అయితే ఉన్నాను, ఇప్పుడైతే ఏం నాయిస్ అయితే లేదు, ఎందుకంటే ఫ్యాన్ అయితే నేను ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నాను. వాయిస్ కోసం నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను ఫ్లిప్కార్ట్లో. ఒక 1 weekలో అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. నేనైతే రివ్యూ వీడియో అయితే ఖచ్చితంగా అయితే పెడతాను గైస్. ఏంటంటే డిజిటెక్ DWM 115 అనమాట. 3500 అయితే నాకు పడింది. పే అయితే చేసేసాను. ఇంకా నాకు 1 week లోపల అయితే వచ్చేస్తుంది. రివ్యూ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను. సో మనకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏంది అని మ్యాటర్ కాదు, మనం క్వాలిటీగా అయితే అప్లోడ్ చేయాలి గైస్. సో నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈ ఫోన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఐఫోన్ అయితే ఖచ్చితంగా అయితే కొంటాను గైస్. టాపిక్ ఏంటంటే ఇది ఇప్పుడు ఎన్ని వీడియోస్ అనేది ఇంపార్టెంట్ కాదు, క్లియర్. అంటే ఈ టైంలో 2025లో మనకి క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎంత క్లారిటీగా వీడియోస్ మీకు అర్థమవుతుందా, అంటే క్లారిటీ ఎంత బాగుంటే మన వీడియోలో అంత
క్లిక్ ఇంప్రెషన్ వస్తుంది, అంటే క్లిక్ చేస్తారు క్లారిటీ ఉంటే. అదే మన ఫోన్లో క్లారిటీ లేదు, ఈ వీడియో ఏం బాగుంటుంది వదిలేసాం, స్కిప్ చేసేస్తారు. సో ఆ వీడియో రిటెన్షన్ డౌన్ అయిపోద్ది. సో మనకి అంత వ్యూస్ అయితే రాదు. సో క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే ఇప్పుడు రూమ్లో అయితే చేస్తాను. ఇప్పుడు బయట క్లౌడీగా ఉంది, లైట్ వేసుకున్నా, విండోస్ ఓపెన్ చేసుకున్నా. ఇలా లోపలైతే ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. కాకపోతే ఇక్కడే నాయిస్ ఏమి ఉండదు, మిద్ది పైకి అయితే వెళ్ళిపోవాలి కదా. సో నేనైతే మిద్ది పైకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే చాలామంది మిద్ది పైన ఆల్రెడీ ఉన్నారు. సో నేనైతే వెళ్ళలేదు. డైలీ అప్లోడ్ చేయడం అవసరం లేదు. వీక్లీ 2 వీడియోస్ 3 వీడియోస్ 4 వీడియోస్ అలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. నిజంగా క్వాలిటీ మ్యాటర్స్ గైస్, నేనైతే అదే చెప్తాను. కన్సిస్టెన్సీగా నేను ఇన్స్టాగ్రామ్లో 70 డేస్ అయితే అప్లోడ్ చేసిన వీడియోస్, నో రీచ్ 400 వ్యూస్ 500 వ్యూస్ 600 వ్యూస్. సో గైస్ నాకు తెలిసి ఈరోజు మీకు నేను ఈ వీడియోలో టాపిక్ చెప్పింది అర్థమై ఉంటుంది. అర్థమై ఉంటే ఒక లైక్ అయితే చేయండి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.